అక్రమ తవ్వకాల మీద ఉక్కుపాదం. గనుల శాఖకు సీఎం ఆదేశం. ఇసుక రీచ్‌లో డ్రోను, శాటిలైట్ నిఘా పెట్టాలి. 6 జిల్లాల్లో సంతృప్తి స్థాయి ఎందుకు తగ్గింది? మీరంతా ఏం చేస్తున్నారని ఆగ్రహం. రాష్ట్రంలో ఉచిత ఇసుక పథకం పక్కదారి పట్టకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఇసుక పంపిణీ, రవాణా వంటి కీలక అంశాల్లో ప్రభుత్వ కృషికి తగినట్టుగా ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరగాలని దిశానిర్దేశం చేశారు. ఉచితం పేరిట కొన్ని చోట్ల అక్రమార్కులు ఇసుకను దారి మళ్లిస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నందున నిరంతరం రీచుల మీద డ్రోను, శాటిలైట్ వ్యవస్థలతో నిఘా పెట్టాలని స్పష్టం చేశారు. రీచుల నుంచి అక్రమంగా ఇసుకను తవ్వేసే వాళ్ళ మీద, గృహావసరాల కోసం తీసుకున్న ఇసుకను బ్లాక్ మార్కెట్ చేసే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. గనుల శాఖ మీద మంగళవారం సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ కన్నెర్ర చేయడం బాగానే ఉంది, కానీ ఎవడండి విడిగా ఇసుక తీసుకుపోయేది? ఒక ఇల్లు కట్టుకునేవాడికి ఒక లారీ, మ్యాక్సిమం 2 లారీలు, కానీ అతనికి 4, 5 ఎవరిస్తున్నారు? అసలు బిల్డర్లకు కాకుండా ఇసుక ఎవరికి కావాలండి? నాకు అర్థం కాల. బిల్డర్లకు కాకుండా ఇసుక ఉచితంగా ఎవరికి కావాలి? మరి బిల్డర్ అయితే డబ్బులకి అమ్ముతాడు కదా, డబ్బులకి కొనుక్కోగలడు కదా, మరి అతని నుంచి మనం ఫ్రీగా ఎందుకు ఇస్తున్నట్టు అతనికి? అంటే కింద మధ్యలో ఎవడో తింటున్నట్టే కదా, ఫ్రీగా ఏం రావట్లేదు వాళ్ళకి, వాళ్ళ దగ్గర డబ్బులు జరుగుతుంది. బాబు కన్నెర్ర చేశారు, లేకపోతే కనుక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు, ఉక్కుపాదం మోపమన్నారు. ఇవన్నీ పేపర్లో హెడ్డింగ్కు, సమీక్షను రాసే వార్తల్లో అద్భుతాలు ఉంటాయి. ఆచరణలో జరిగేది జరిగిపోతూనే ఉంటాయి.